విషయాలు చెప్పాలనుకుంటున్నాను అనేది ఏమిటనగా, ఒకటి, ఇంకొక 20 మినిట్స్లో సంవత్సరం తిరిగిపోతుంది. మన కొరకు ఒక నూతన సంవత్సరాన్ని సిద్ధపరిచాడు తండ్రి. 365 డేస్, ప్రశస్తమైనటువంటి సంవత్సరాన్ని సిద్ధపరిచాడు. అందులోనికి మనం వెళ్ళబోతున్నాం. మీలో కూడా ఈరోజు మాటలను బాగా జాగ్రత్తగా విని కొత్త నిర్ణయాలు తీసుకుంటారని ఆశతో నేను కూడా వచ్చాను. నేను కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవాలని కూడా కమిట్ అయ్యాను. నేను ఈరోజు 2 విషయాల్లో, ఒక విషయం ఏమిటంటే, ఒక ½ అన్ అవర్ నా గురించి నేనే బోధించుకుంటాను, ఒక ½ అన్ అవర్ మీ గురించి నేను బోధిస్తాను. హల్లెలూయా. మొట్టమొదట ½ అన్ అవర్ మీ గురించి, న్యూ ఇయర్లో మా గురించి, కాపర్లమైన మేము. ఈ రోజులలో మొట్టమొదటిగా సరిగ్గా దేవుని కార్యాలు చేయలేకపోతున్నది కాపర్లమైన మేము. ఎంతసేపు మీరు మారండి అని చెప్పడం కాదు, కానీ మేము మారాలి ముందు. అది ఈరోజు చెప్పబోతున్నాను. వీక్షకులు కూడా దాన్ని వినబోతున్నారు. ఫస్ట్ ½ అన్ అవర్ ఎవరండి? మీ గురించి. సెకండ్ ½ అన్ అవర్ మా గురించి. మరి జాగ్రత్తగా వినండి. నిర్ణయాలు తీసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు గడిచినా వృధా. జీవితంలో ఒక నిర్ణయం అంటూ లేని బ్రతుకులు వృధా. మరలా చెప్తున్నాను, సీరియస్గా తీసుకోండి. నేను చెప్తున్న మాటలు మీకు అర్థమయ్యే రీతిలోనే ప్రయత్నం చేస్తాను. ఒక బ్యూటిఫుల్ ఇయర్ మన కొరకు ఉన్నది. కీర్తనలు 65:11 మనం చదివినట్లయితే 65:11లో, చూడండి, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు మీ బంగారు పాదం చెందకు కుటుంబాల బారిగా వచ్చి ఉన్నాం. మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యంనిచ్చి సజీవ లెక్కలో ఉంచినటువంటి మేము వచ్చి ఉన్నాం. కాలములు మేవి, సమయములు మేవి. కాలములను మీ ఆధీనంలో ఉంచుకొని సరైన రీతిలో, సరైన సక్రమైన పద్ధతిలో నడిపిస్తూ ఉన్నటువంటి గొప్ప తండ్రి, ఈ దినమును కూడా మమ్ములను ఆశీర్వదించి నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టి నూతన నిర్ణయములను తీసుకున్నట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మీ బంగారు పాదములు ముద్దుడి యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కానీ జాగ్రత్తగా వినండి. సంవత్సరమును దయా కిరీటముగా అనుగ్రహించి ఉన్నావు, లేక ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చాలా వరకు మనం అనుకుంటూ ఉంటాము, సంవత్సరం అనేది మనకు తండ్రి ఒక కిరీటంగా అనుగ్రహించాడు అని చెప్పుకుంటూ ఉంటాం. నేను కూడా విన్నాను చాలా వరకు బోధల్లో, గాడ్ హ్యాస్ గివెన్ ఎస్ ఎ బ్యూటిఫుల్ క్యాలెండర్ యాజ్ ఎ క్రౌన్. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. సంవత్సరమును దీవించాడు తండ్రి. దేన్ని దీవించాడండి? సంవత్సరమును దీవించాడు. సంవత్సరంలో ఉన్న 365 రోజులను దీవించాడు. ప్రతిరోజు అద్భుతమైన రోజు. ప్రతి రోజులో సారము వెదజల్లుచున్నది అని ఉంది. ఎవ్రీ డే ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే. 365 రోజులలో ఏ ఒక్క రోజు కూడా పనికిరాను రోజు అంటూ లేదు. పోతే మనము పేర్లు పెట్టుకొని కొన్ని రోజులు మనకు పనికిరావని చెప్పుకుంటున్నాం. ఆదివారం నుండి శనివారం వరకు పేర్లు పెట్టుకొని
కొన్ని రోజులు మనకి పనికి రావని చెప్పుకుంటున్నాం. కొందరికి సోమవారం పనికిరాదు, కొందరికి మంగళవారం పనికిరాదు, కొందరికి బుధవారం పనికిరాదు, కొందరికి గురువారం పనికిరాదు, కొందరికి శనివారం పనికిరాదు, కొందరికి ఆదివారము పనికిరాదు. ఏదో మనం తయారు చేసినట్టు. ఎందుకు అనుకుంటున్నామో మనకే తెలియదు. కానీ తండ్రి అంటున్నాడు, యూ క్రౌన్ ద ఇయర్ విత్ యువర్ గుడ్నెస్, యువర్ పాత్ డ్రిప్ విత్ అబండెన్స్ అని. ప్రతిరోజు మంచి రోజు. చెప్పండి అందరూ, ప్రతిరోజు మంచి రోజు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు అనేది. ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. అయితే మనము ఆలోచించవలసింది రోజుల గురించి కాదు, మన జీవితం గురించి ఆలోచించాలి. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు మనము జీవించాము. ఎలా జీవించామో ఒక్కసారి ఆలోచించాలి. ఏ విధంగా జీవించామో ఒక్కసారి ఆలోచించాలి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. మన కుటుంబాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో కూడా ఆలోచించాలి. అయితే తండ్రి అంటున్నాడు, మీరు ఒకవేళ ఈ సంవత్సరమును కూడా, మంచి సంవత్సరమే, 2025 ఇస్ నాట్ ఏ బ్యాడ్ ఇయర్, అది మంచి సంవత్సరమే, మనం పాడు చేసుకున్నాం, నిర్లక్ష్యం చేశాం, నిర్లక్ష్య వైఖరితో జీవించాం. అయినప్పటికీ తండ్రి అంటున్నాడు, నేను మిమ్ములను మరలా కడతాను, మీకు ఒక మంచి ఇయర్ని ఇస్తున్నాను, మళ్ళీ కట్టుకోండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఒకవేళ మన కుటుంబాన్ని మనం పాడు చేసుకున్నట్లయితే దాన్ని మళ్ళా కడతానని చెప్తున్నాడు తండ్రి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్ ఫ్రమ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. మనమే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రతిరోజు కూడా అద్భుతమైన రోజుని తెలుసుకొని ఆ రోజులో నీవు కొత్త నిర్ణయాలు తీసుకొని ఒక అవకాశాన్ని తండ్రి ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనే ఒక దృక్పథంలోనికి ఇయర్ రావాలి. మీతో మాట్లాడుతున్న మాటలు, మాతోటి కాదు. ఇంతవరకు మీరు ఎంత ఘనమో బైబిల్ని చదివారో నాకు తెలియదు. ఇదే పాస్టర్ గారు ప్రతిరోజు పెట్టడం నేను చూశాను. చదివారా, చదవలేదా, చదవకపోతే చదవండి అన్ని పెట్టారు, అయినా మనం చదవలేదు. ప్రార్థన చేశారా, చేయలేదా, అయినా చేయలేదు. ఉపవాస కూడికలు పెట్టాం, అయినా రాలేదు. స్త్రీల మైత్రి కూడిక సమయం లేదు. యూత్ మీటింగ్స్కి రాలేకపోతున్నాం. ఆదివారాలు సంఘానికి కూడా రాలేకపోతున్నాం. ఎందుకనగా ఐక విచారాలండి. ఈ విధంగా గడిపేశాం. ఎప్పుడు మారదాం? స్ట్రైట్గా తండ్రి మనతోడే మాట్లాడుతున్నాడు. మరి ఎప్పుడు మారదాం చెప్పండి? ఎప్పుడు మారదాం? తండ్రి అంటున్నాడు, మిమ్ములను నేను మరలా కట్టేదను. మనలో చాలామంది చాలా పోగొట్టుకున్నారు. కొందరు కుటుంబాలనే పోగొట్టుకున్నారు. కొందరు జీవితాలను అంధకారమయం చేసేసుకున్నారు. అయినా తండ్రి అంటున్నాడు, నేను మరలా మిమ్మలను కడతాను అనగానే ఒక మాట ఇంగ్లీష్లో గుర్తుకొచ్చేది రిస్టోరేషన్ అంటారు. ఏమంటారండి? రిస్టోరేషన్. దిస్ ఈజ్ ది ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్. మరలా మిమ్మలను చిగురింపజేస్తాను, మరలా మిమ్మలను కడతాను, మరలా మిమ్మలను నా బిడ్డలుగా స్వీకరిస్తాను, మరలా మిమ్మలను కొత్త సంవత్సరంలో నడిపింపచేస్తాను. ఒకవేళ నువ్వు నిరాశలో ఉన్నావా, ఉద్యోగం లేక ఉన్నావా,
కుటుంబ పరిస్థితులు టాపులైపోయి ఉన్నావా? నీకు ఆశాజనకాన్ని కలిగించి నీ కుటుంబాన్ని కడతాను. దిస్ ఈజ్ నంబర్ 1. నిరాశలో ఉన్నవారికి చెప్పరేమండి, ఆశాజనకాన్ని కలిగించి నిన్ను, ఒకవేళ నువ్వు షేమ్లో ఉంటే ఫేమ్లోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కష్టాల్లో ఉన్నట్లయితే ప్రశాంతమైన జీవితంలోనికి నడిపిస్తాడు. దీస్ ఆర్ ఆల్ ది ప్రామిసెస్. దీస్ ఆర్ ఆల్ ది ప్రామిసెస్. ఒకవేళ నువ్వు చీకటిలో ఉన్నట్లయితే వెలుగులోనికి నడిపిస్తాడు. ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయి కదండి. ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు అణగారిన స్థితిలో ఉంటే కృపా కనికరములతో నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. నిన్ను లోకము, నీ ఇంట, నీ సంఘము వెక్కిరింతలు పాలు చేస్తే నిన్ను విజయాల వైపు నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అనగా ప్రతి దానిని సరిచేసి నీకు ఇవ్వబోతున్నాడు. ప్రతి దానిని, ఏవేవి నువ్వు పోగొట్టుకున్నావో వాటన్నిటిని చక్కదిద్ది సరిదిద్ది నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వేమీ నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. సాతానుడు ఇప్పటికీ ఇనఫ్గా మన టైం హరాయించేశాడు. ఎందుకని మనం చదవలేకపోయామండి ఈ ఇయర్ అంతా బైబిల్ని? చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకు చదవలేకపోయాం? కారణాలు చెప్పండి. 365 రోజులలో నీకు బైబిల్ కంప్లీట్ చేసే టైమే లేదా? చదవలేదు. ప్రార్థన చేయలేము. తండ్రి మనల్ని ఎందుకు జీవింపజేశాడండి? తెలియదు. ఎందుకు సంవత్సరాలు దొరుకుతున్నాయండి? పట్టించుకోము. మరి ఎప్పుడు పట్టించుకుంటామండి? తెలియదు. కొంచెం నొప్పి కలిగించవచ్చు ఈ మాటలు. ఇంకొక చూడండి, 10 minutesలో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటా సంతోషంగా చెప్పుకుంటాం. సాతానుడు చేసిన గలిబిలిలో ఇరుక్కుపోయి ఉన్నాం. బయటికి రావాలి. మనం బయటికి రావాలి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కడతాను, నీకే ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను. 2026 ఆత్మీయ మందిరాలుగా కడతాను. హల్లెలూయా. ప్రతి మనిషిని ఆత్మీయ మందిరాలుగా కడతాను అంటున్నాడు. యాకోబు పత్రిక 1:17 ఉంటుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకి వస్తుంది. ప్రతి ఈవిని మనకి ఇవ్వడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయవలసిందల్లా ఒక్క సబ్మిషన్ మాత్రమే. నశించిన దానిని వెతికి నిన్ను కట్టడానికే తండ్రి వచ్చానని చెప్తున్నాడు కదా లూకాసు వార్త 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఈనాడు మనతో చెప్తున్నాడు. అన్నిటినీ ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ రోజులలో ఈ మాటలు కూడా మనం నమ్మలేకపోతున్నాం. వీఆర్ హ్యావింగ్ ఏ పవర్ఫుల్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. హిజ్ నేమ్ ఇస్ లార్డ్ జీసస్. ఆయన ఏదో కేవలం మాటలు మాట్లాడుకొని మనం పలకరించుకొని వెళ్ళిపోవడానికి కాదండి మనం ఈరోజు పిలిచింది. ఇందులో శక్తి ఉంది. ప్రతి మాట అమల్లోకి వస్తుంది. రాజ శాసనాలన్నా తప్పుతాయేమో కానీ దేవుని యొక్క వాక్కు తప్పదు. మార్కు సువార్త 12:24 దేవుని యొక్క లేఖనముల యొక్క శక్తిని కానీ బలమును కానీ ఎరుగక మనం పొరపడుతున్నాం. ఏ మాటను సీరియస్గా తీసుకోలేకపోతున్నాం. సంవత్సరాలను డొల్లించుకుంటున్నాం. ఆశతో ఎదురు చూస్తున్నాం. మరికొందరు హేళన చేస్తున్నారు మనలను చూసి. తండ్రి అంటున్నాడు, నేను నిన్ను కడతాను. పడిపోయిన దావీదు గుడారమును ఏ విధంగా లేవనెత్తి ఎక్కడెక్కడ పగిలిపోయింది అక్కడ నేను రిస్టోర్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాడే. కట్టాడు కూడా. అదొక ప్రవచనము ఆమోసు గ్రంథంలో ఇచ్చింది. కట్టాడు. అందుకే ఆయన వచ్చాడు. ఈనాడు మనలను కడతానని ప్రామిస్ చేస్తున్నాడు. కానీ మనం సీరియస్గా తీసుకోలేకపోతున్నాం.
అందరూ చెప్పవలసింది ఏమిటనగా, నేను కొత్త సంవత్సరంలో యేసయ్య వద్ద ఉంటాను. అదండి నూతన డెసిషన్. ఎప్పుడైతే నీవు యేసయ్య దగ్గరకు వచ్చి కూర్చుంటావో అప్పుడు సాతానుడు నీ దగ్గరికి రాడు. మనం చెప్పచ్చు, డర్టీ డెవిల్, నేను యేసయ్య దగ్గర కూర్చున్నాను, నీకు మా ఇంటితో నాతో పని లేదు అని చెప్పగలిగే స్థితికి నీవు ఈరోజు రావాలి. అందుకే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంది కదండి, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో అతను నూతన సృష్టి. అనగా ఎవ్రీథింగ్ కొత్త సంవత్సరం ఎలా ఉందో కొత్త సంవత్సరం వలె నీ జీవితం కూడా చిగురుస్తుంది. హల్లెలూయా. ఆ డెసిషన్ నువ్వు తీసుకోవాలి. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు కూర్చుంటావో నీకు హెల్త్నిస్తాడు, వెల్త్నిస్తాడు, ఫేమ్నిస్తాడు, లైట్నిస్తాడు. ఎవ్రీథింగ్ విల్ బి గివెన్. వీటిని మనం సీరియస్గా తీసుకోమండి. వచ్చిన ప్రాబ్లం అది. నేను చూస్తున్నానండి ఈ 27 ఇయర్స్ నుంచి సీరియస్గా తీసుకోవట్లేదండి. మరి ఎప్పుడు తీసుకుంటారో నాకు తెలియటం లేదు. ఇంకా జస్ట్ 5-6 మినిట్స్లో కొత్త సంవత్సరంలోకి పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం చెప్పండి? ఏమి సాధించడానికి పెడుతున్నాం? ఏం చేద్దామని పెడుతున్నాం? ఏం చేయలేకపోయాం? మన చేతిలో ఏమి లేదని మనకు తెలుసు. కానీ తండ్రి చేస్తాడన్న నమ్మకము మనకు ఉన్నట్లయితే ఆయన చెంత నీవు ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు చదివినట్లయితే, దొంగతనమును హత్యను చేయడానికి వస్తాడు. మన ఇంటికి వచ్చే సాతానుడు మనల్ని పాడు చేశాడు, మన పిల్లలను పాడు చేశాడు, మన జీవితాలను నాశనం చేశాడు, సమస్తమును చికాకు చేసి వెళ్ళిపోయాడు. కానీ తండ్రి వచ్చేది దేనికట? చదవండి ఒకసారి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తుడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. కానీ నేను నా ప్రాణం పెడతానగా మనల్ని కాపాడుట కొరకు యేసయ్య ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఇది కేవలం ఏదో వింటాం కానీ సీరియస్గా తీసుకోలేకపోతున్నామండి. తీసుకోండి ప్లీజ్, తీసుకోండి దయచేసి. ఈరోజు నేను మార్నింగ్ ఒక స్టేటస్ పెట్టాను ఫేస్బుక్లో, చూస్తే అర్థమవుతుంది. జీవితము క్షణభంగురాలండి. ఏంటో అనుకుంటున్నాం, అన్నీ ఫేడ్ అయిపోతాయి. కనపడేదల్లా కనపడకుండా పోతుందని లేఖనాలు చెప్తున్నాయి. ఒకవైపు మనల్ని నాశనం చేయడానికి సాతానుడు ప్రయత్నిస్తుంటే ఇంకొక వైపు యేసయ్య మనల్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు కట్టడానికి యేసయ్య ట్రై చేస్తున్నాడు, మరి ఒకవైపు సాతానుడు పాడు చేస్తున్నాడు. మనం పాడైపోతున్న సంగతి మనకి తెలుసు, కానీ కట్టడానికి ప్రయత్నం చేస్తున్న యేసయ్య వైపు చూడలేకపోతున్నాం. విలాప వాక్యములో 3వ అధ్యాయం 22వ వచనము, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చూడండి, అసలు ఆరోగ్యం బాగాలేదు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత మన ఎడల పుట్టుతున్నది. మనం నిజంగా 2021లో ఎందుకు బ్రతుకున్నామండి? మనం ఏమైనా గొప్ప వీరులమనా, శూరులమనా? ఎంతోమంది పోయారు, పెద్దోళ్ళే పోయారు. మనం ఎందుకు బ్రతుకున్నాం? ఏం చేయడానికి బ్రతుకున్నాం? ఒకవైపు సాతానుడు మనల్ని పాడు చేస్తుంటే మరొక వైపు యేసయ్య మనల్ని కట్టి జీవితాన్ని ఇచ్చి ఇంకొక 2-3 మినిట్స్లో కొత్త సంవత్సరంలోనికి వెళ్ళడానికి తండ్రి మనకు అవకాశాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నామండి? ఈ అవకాశాన్ని కూడా చేర్చార్చుకుంటున్నామేమో.
25వ వచనం చదువుతున్న చూడండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వదికు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎప్పుడు కనిపెడతామండి? ఎప్పుడు కనిపెడతాం? ఓన్లీ 1 minute ఈజ్ దేర్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ చెప్పండి, ఎప్పుడు కనిపెడదాం? ఇంకొక నిమిషమే ఉంది మనకి సమయం. ఈ ఒక్క నిమిషంలోనే మనము కనిపెట్టాలి. నా టైం ప్రకారంగా 1 minute ఈజ్ దేర్. ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. నాకైతే ఆశ ఉన్నది. 3.5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నేను వచ్చి సేవ చేస్తున్నాను కనుక ఒక్క ఆత్మ లేక 2 ఆత్మలైనా రక్షించబడితే మేము సక్సెస్ఫుల్. మనల్ని తండ్రి తయారు చేసింది నువ్వు ఓడిపోవాలని, నీ జీవితం ఎప్పుడు కృషించిపోవాలని కాదు. నువ్వేం చేయాలి? సక్సెస్ అవ్వాలి. నిన్ను తయారు చేసింది ఎప్పుడు ఓడిపోయి ఏడవాలని కాదు, నీవు జయము పొందాలని తండ్రి యొక్క కోరిక. అందరం లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా. అందరు బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంతవరకు మీకు చెప్పింది ఏమిటనగా, యూ పీపుల్ హ్యాస్ టు టేక్ ఏ బ్యూటిఫుల్ డెసిషన్. నేను ఏం చేయాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఒక నిర్ణయాన్ని మీరే తీసుకోండి. అందరికీ నేను ప్రభునామంలో చెప్తున్నాను, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరి నుంచి పైకి చెప్పండి, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. పక్కన వాళ్ళకి చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్. అందరు చెప్పండి, అందరికి చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అందరు చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కొందరు చెప్పట్లేదు ఎందుకో. చెప్పండి, ఈ గడియ కొరకు మనం ఎదురు చూసాము, ఈ గడియ కొరకే మనం ఇంతసేపు ఎదురు చూసాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మన చేతికి ఏమిచ్చాడు? ఒక్క కొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక బ్యూటిఫుల్ ఇయర్ని ఇచ్చాడు తండ్రి. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త అందరు కలిసి పాడండి. మొత్తెను క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట బ్రతుకు నీము, సేవ ఉత్తర పడకుండా చేయి ఉత్తమముందు బోము, క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు. అందరూ పాడాలండి. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. అందరూ కూడా ఒక తీర్మానం తీసుకోండి, ఒక తీర్మానం తీసుకోండి, ఒక తీర్మానం తీసుకోండి. ఇంగ్లీష్లో అయితే ఒక కమిట్మెంట్ తీసుకోండి. ఏ తీర్మానం తీసుకుంటున్నావో నీకే వదిలేస్తున్నావు. ఒక మాట మాత్రం అనండి, యేసయ్యా 2025ను మేము ఎలా జీవించామో మాకే తెలియదు, కానీ 2026 మీరు మాకు ఇచ్చారు. ఈ 2026లో నేను ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాను. అదేం నిర్ణయాలు మీకు మీరే కమిట్ అవ్వండి తండ్రి ముందు. కొత్త జీవితాన్ని ఆరంభిస్తానని, కొత్త నిర్ణయాలు తీసుకుంటానని మీకు మీరే ఐఎమ్ గివింగ్ యూ ది టైం. ఏ ఒక్కరూ కూడా పాత జీవితానికి స్వస్తి చెప్పండి, కొత్త జీవితానికి, కొత్త సృష్టికి, నూతన సంవత్సరంలో కొన్ని క్షణాల్లోనికి వచ్చిన మనము జ్ఞాపకం చేసుకోండి. పెద్ద కష్టమేమి కాదు, నిర్ణయాలు తీసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ప్రియులారా, తీసుకోండి, తీసుకోండి. నేనైతే తీసుకుంటున్నాను, మీకు చెప్తున్నాను. అదేమిటంటే, ఈ రోజు నుండి 1 గంట చదువుకుంటాను.
1 గంట ఖచ్చితంగా చదువుతాను. అది 1 గంట ఖచ్చితంగా చదువుతాను. ఇంకొక నిర్ణయం, 1 గంట ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. అది నా నిర్ణయాన్ని క్రొత్తగా తీసుకుంటున్నాను. అదేంటండి చాలాసార్లు చదువుతారు, అదంతా పక్కకుంచి 1 గంట మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా చదువుతాను. ఒక పుస్తకాన్నో లేకపోతే ఇంకేదో 1 గంట సేపు సీరియస్గా ప్రార్థన చేస్తాను. అది నా నిర్ణయం. మీరు కనీసం గంట అక్కర్లేదు, కానీ ఒక 15 నిమిషాలు చదువుతానని, ఒక 15 నిమిషాలు ఎందుకంటే నాకు తెలుసు మీలో 15 నిమిషాలు చదవని వాళ్ళు ఉన్నారు, 15 నిమిషాలు ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు, 15 మినిట్స్ కూడా చేయని వాళ్ళు ఉన్నారంటే ఎస్ ఉన్నారు. సంవత్సరం అంతా ఈరోజు మీరు నిర్ణయాన్ని తీసుకోండి. ఇంకా ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఇంకా మంచిది. చెడు అలవాట్లు మానేయండి. ముఖ్యంగా చెడు అలవాట్లు మానేయండి. మారు మనసు పొందండి. నూతన జీవితాన్ని ఆరంభించండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఎడల నాకున్న నిశ్చయత, తలంపులు అవన్నీ కూడా క్షేమకరమైనవి అంటున్నాడు తండ్రి. క్షేమకరమైనవి, మంచివి, మీ జీవితాలను కట్టేవి, నష్టపరిచేవి కాదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకున్నారని అనుకుంటున్నాను, ఎందుకనగా నేను అడగను ఒక్కళ్ళని. తీసుకోలేదంటే మీ ఇష్టం. ఇక మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో అని ఇంగ్లీష్ సామెత మాత్రం గుర్తుకొస్తుంది. తీసుకోండి. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, తీసుకోండి, తీసుకోండి. తండ్రి వింటున్నాడు, పరలోకం వింటుంది, దేవదూతలు వింటున్నారు. తీసుకోండి. నీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకవునా. అందరు కూర్చోండి. కొత్త నిర్ణయాలు తీసుకున్నారనుకుంటున్నాను. తండ్రి అంటున్నాడు, ఒకవేళ మీరు కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే సెటిల్ అవ్వండి. ఒకవేళ మీరు కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీ హృదయంలో, మీ ఇంట ఫుల్గా వెలుతురు నుంచి, ఫుల్గా బ్లెస్సింగ్స్ని ఇచ్చి, ఫుల్గా నాకు కావాలి నుంచి అంతా కూడా ఏమంటున్నాడు? ఫుల్ ఫుల్ ఫుల్. చెప్పరేమండి? బయట కూడా ఉన్నారు ఫుల్గా. ఆ ఫుల్ కాదు, బయట కూడా బాగా ఫుల్గా ఇప్పుడు అందరూ అరుచుకుని తిరుగుతున్నారు. ఆ ఫుల్ కాదండి. తండ్రి ఇచ్చే ఫుల్ వేరు, బయట తిరిగే ఫుల్ వేరు. ఇప్పుడు మనము 25లో ఉన్నాం. ఇంతవరకు ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? 26లోకి వస్తున్నాం. హల్లెలూయా. అక్కడ లేవు, ఇప్పుడు 26లో ఉన్నాం. నీవు కూడా ఇంకా 25లో ఉండకు, 26లోకి రా. 26లోకి వస్తే 26లోకి వచ్చినటువంటి జీవితాన్ని 26లో లాగా జీవించు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సమృద్ధి నా యొద్ద ఉన్నది. ఇంగ్లీష్లో ఫుల్ అని అందుకే అన్నాను. వీటన్నిటినీ నేను నీకు ఇస్తాను. 25ను వదిలేశారు, 26లోనికి వచ్చి ఉన్నారు. 26 అంతా కూడా మీకు శుభములు కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలండి? 26లో ఏం చేయాలి? ఇంతవరకు మీకు చెప్పాను. ఇప్పుడు మాతో తండ్రి మాట్లాడబోతున్నాడు. మన మధ్యలో పాస్టర్స్ ఉన్నారు, ఇవాంజలిస్టులు ఉన్నారు, రికార్డ్ అవుతున్నటువంటి వీక్షకులు కూడా వారు తెలుసుకోవాలని నా ఉద్దేశం. ఎంతవరకు కూడా సంఘముతో మాట్లాడిన మాటలు మాత్రమే మనం వింటూ ఉంటాం. సంఘ కాపర్లతో కూడా తండ్రి మాట్లాడబోతున్నాడు. అదేమిటనగా సంఘ కాపర్లు కూడా కమిట్ అవ్వాలి. ఎవరి ముందు? తండ్రి ముందు. ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. మీరు ఒక కమిట్మెంట్ తీసుకున్నారని అనుకుంటున్నాను. అదేవిధంగా మేము కూడా ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. కమిట్మెంట్ అంటే ఏమిటండి? తెలుగు చెప్తారని నేను మొన్ననే కుటుంబ ప్రార్థనలో చెప్పాను. నిర్ణయాలు ఏంటండి? ఇంకో మాట చెప్పంటే సంకల్పము. పర్యాయ పదాలు.
ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక్క నియమ నిబద్ధత, తీర్మానం తీసుకుంటే అయిపోలా, అడాప్ట్ చేయాలి. ఇంకొక మాట చెప్పాలంటే అంకిత భావము. కమిట్మెంట్ అంటే ఈరోజు 31వ తారీఖు దాకా సిగరెట్ తాగాను, ఇక రేపటి నుంచి నేను మానేస్తానని చెప్పి 2వ తారీఖు మళ్ళీ తాగడం కాదు. అది కమిట్మెంట్ అనరు. కమిట్మెంట్ అంటే ఏమిటి? ఒక నిర్ణయము, ఒక సంకల్పము, ఒక సమర్పణ, ఒక అంకిత భావము, ఒక నిష్ఠ. ఇప్పుడు మరి ఏ డెసిషన్స్ తీసుకున్నారో వాటిలో ఒక నిష్ఠ కలిగి ఉండాలి, ఒక కట్టుబాటు కలిగి ఉండాలి, కట్టుబాటుతో జీవించాలి. దాన్నే కమిట్మెంట్ అంటారు. ఇప్పుడు మరి మీరు ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు. తీసుకున్న దానిలో సీరియస్నెస్ ఉండాలి. మధ్యరాత్రి తీసుకున్న నిర్ణయాలు తెల్లారేసరికి ఎగిరిపోతాయి. చాలామంది అనుకుంటారు, ఆ మధ్యరాత్రి ఏదో పాస్టర్ గారు అన్నారు కనుక మనం తీసుకున్నాం, వాటి గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు అని. మాలాంటి పాస్టర్స్ కూడా, ప్రభువా నేను మారు మనసు పొందాను, బోధించాలనుకుంటున్నాను, 1998లో అనుకున్నాను, అనేక ఆత్మలను రక్షించుకుంటాను, చక్కటి స్థితిలో నా జీవితాన్ని మీ పాదము చెంతే నేను పరిచి నా జీవిత విధానంతో అనేక ఆత్మలను రక్షించుకొని జీవిస్తానని మొదలు పెడతారు. కొంతకాలం వరకు బాగానే ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే, నా బోధలు సరిగ్గా ఎవరు వింటలేదు, నేను ఎందుకో జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నాను అని కసి పెరిగి ఏం పెరుగుతుందండి? కసి పెరిగి తండ్రికి దూరం అయిపోయి వేరే రూట్స్ వెతుక్కుంటూ ఉంటారు. మంచి బోధ రావాలంటే చదువుకోవాలి, ఆత్మల రక్షణ కావాలంటే ప్రార్థన చేయాలి. అంతేకాని కసి పెరగడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కొన్ని నెలలు గడిచేసరికి ఇక నా సంగతి ఏంటో చూపిస్తానంటాడు. ఏం నువ్వు చూపించేది? ఏం చూపిస్తావు? నీ కసి పట్టణంలో ఉండాలి, నీ కసి మోకాళ్ళపై ఉండాలి. మన మధ్యలో ఎగురుతున్నటువంటి, లెగుస్తున్నటువంటి, ఉభరాయిస్తున్నటువంటి పాస్టర్లు ఉన్నారే, వారిలో ఈ కసిలో బైబిల్పై, ప్రార్థనపై నిష్ట కలిగినటువంటి కమిట్మెంట్పై చూపించండి. ఇక కొందరు మంచి ఉద్దేశంతో బయలుదేరతారు, తర్వాత కుటుంబ బాధలు, కుటుంబంలో ఉన్న వేదనలు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ వెంటాడుతున్నప్పుడు బలహీనమైపోయి చివరికి కమిట్మెంట్నే మర్చిపోతారు. ఈనాడు మనము కూడా రోజులు దొల్లుతున్న కొలది కమిట్మెంట్ని మర్చిపోతూ ఉంటాం. నేను మరలా మీకు చెప్తున్నానండి, మీరు ఈరోజు ఎవరైతే కమిట్మెంట్ తీసుకున్నారో దాన్ని పొందుకునేదాకా వదిలిపెట్టకండి. దయచేసి వదిలిపెట్టకండి. మన కమిట్మెంట్కి ఎన్ని అవరోధాలు ఇచ్చినా వదిలిపెట్టకండి. ఇంట్లో వ్యతిరేకతలు రావచ్చు, సంఘంలో వ్యతిరేకతలు రావచ్చు, నిన్నెవరు పట్టించుకోకపోవచ్చు, కానీ నీ నిర్ణయాన్ని వదిలిపెట్టవద్దు. హల్లెలూయా. కేవలము వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకనగా నీవు సబ్మిట్ చేసుకోవడము 1998 ఏప్రిల్ 20వ తారీఖు నాడు నేను అది చేస్తా ఇది చేస్తా అని సబ్మిట్ చేసుకున్నాక సంవత్సరాలు గడుస్తున్నా కొలది దూరం అయిపోతే కమిట్మెంట్ మర్చిపోయినట్టే లెక్క. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఏమని ఉంటుందో తెలుసా? మొదట నీకున్న ప్రేమను నీవు వదిలివేసితివి. నువ్వు మొట్టమొదటిగా తీసుకున్న నీ కమిట్మెంట్ను నువ్వు వదిలివేశావు. ఈరోజు తీసుకున్న డెసిషన్ని మీరు వదిలివేస్తున్నారు.
నిజంగా ఈరోజు ఎంతోమంది తాగుడు అలవాటు మానేస్తాను, సిగరెట్లు మానేస్తాను, పాన్ పరాగులు, బంగులు, ఏవేవో అన్నీ మానేస్తాను, ఇక నుంచి నేను ఇవన్నీ ముట్టుకోను అని ఒక కమిట్మెంట్ తీసుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. తెల్లారిన తర్వాత ఎవరిని చూసినా వానికి అయ్యే గుర్తుకొస్తుంటాయి. నేను చూశాను చాలామందిని. 3 రోజులు 4 రోజులు గట్టిగా ఉండడమే కష్టంగా ఉంటుంది. అటువంటి ఎడిక్షన్లోనికి వెళ్ళిపోయాం మనం. కానీ నీకు నిజమైన కమిట్మెంట్ ఉండి నిజంగా నీవు యేసయ్య దగ్గరికి వస్తే నిన్ను కాపాడేదెవరు చెప్పండి? దేవుడే. అందుకే 5వ వచనంలో ఏమనుంటుందో తెలుసా? ప్రకటన గ్రంథం 2:5 వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది. ఇప్పుడు నీవు తీసుకున్న కమిట్మెంట్ ఏ స్థితిలో తీసుకున్నావో అది జ్ఞాపకం చేసుకొని నీవు మారు మనసు పొంది తండ్రి పాదముల చెంత జీవించు. మీ అందరికీ బాగా తెలుసు, నాకున్న అనారోగ్య పరిస్థితికి ఎప్పుడో చనిపోవాలి. నేను ఈ రోజు వరకు బ్రతుకుంటాను అనుకోలేదు. నిన్ను ఏర్పరిచి నిన్ను దీవించి నిన్ను ఎంతవరకు ఉంచాలో అది తండ్రి ఆధీనంలో ఉన్నది కనుక నీ కమిట్మెంట్ మీద తండ్రి నీకు ఇవ్వవలసిందన్నీ ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు ఎవరు నిరుత్సాహపడకండి. నీ ఎడల తండ్రికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. అనేక మార్లు చెప్పాను నేను. ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రణాళిక ఉంది. ప్రతి పాత్ర వెనక ఒక ప్రణాళిక ఉంది. యేసయ్య ఆ పాత్రను సృష్టించాడు, నడిపించుకుంటున్నాడు. మొన్ననే చెప్పాను మీ క్రిస్మస్ సందేశంలో. ప్రతి పాత్రను సృష్టించింది వాడుకోవడానికి. మనమందరము కూడా అదే విధంగా అదే జీనియాలజీలో ఉండబోతున్నాము. ఈ జ్ఞానము మనకి సరిగ్గా లేక వదిలివేస్తున్నాం. దయచేసి గమనించండి. నీవు ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒకటి, మంచి నిర్ణయాలు తీసుకోండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండండి. తర్వాత అంతా నేను చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాడు తండ్రి. ఇవి నమ్మండి. ఈ మాటలు నమ్మండి. కొందరు ఒకటి చేస్తారు, ఇంకోటి చేయరు. బైబిల్ చదువుతారు, ప్రార్థన అసలు చేయరు. నాకు తెలుసు, పాస్టర్స్లోనే ఉన్నారు. చాలాసేపు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతారు, బోధిస్తారు. కొందరు ప్రార్థనలు బాగా చేస్తారు, బైబిల్ చదవరు, అస్సలు చదవరు. అందుకే సామెతల గ్రంథం 28:9 వచనంలో అటువంటి ప్రార్థన నేను విన్నా అంటున్నాడు. బైబిల్ అనేది నేను మాట్లాడుతున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రార్థన అనేది మీరు నాతో మాట్లాడడానికి మీరు చేసే పని. ఇక్కడ సైకిల్ కంప్లీట్ అవ్వాలి. నేను నీతో మాట్లాడాలి కదా. నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అవునా? ప్రార్థన అంటే అర్థం ఏంటి? నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఓకే. హబక్కు గ్రంథం 2:1 వచనంలో ఉంటుంది. ఒకసారి చదవండి పాస్టర్ గారు. 2:1 ఆయన నాకు ఏమి చెప్పునో అని నేను నా వాదం విషయమే నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందున్నాను. చూసారా? గోపురం మీద కావలి స్థలం మీద ఆయన కనిపెట్టుకొని చూస్తున్నాడు. ఎవరు? హబక్కూకు. మూడో అధ్యాయం అంతా ప్రార్థనే. 3వ అధ్యాయం 2వ వచనంలో మనకు బాగా నానుడైన విషయం అదేమిటండి? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచము. ఆ సంవత్సరములు జరుగుతుండగా అవి నాకు తెలియచెప్పుము. ఇది ప్రార్థన. నువ్వు ఏనాడైనా ప్రభా ఈ 1వ తారీఖు నాడు మీరు నాకేం సిద్ధపరిచారు నాకు తెలియచెప్పమని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అందుకు ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీతో మాట్లాడాలని తండ్రి ఇష్టపడుతున్నప్పుడు ఆ మాటలన్నీ ఇందులో పొందుపరిచి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం చదవకుండా ప్రార్థన చేస్తూ కూర్చున్న వారి కంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఎందుకంటే నేను మాట్లాడేది ఎప్పుడు నీకు అర్థం కాదు, నువ్వు తెలుసుకోలేవు కనుక. ప్రియులారా,
సీరియస్గా తీసుకోండి. ప్రార్థన చేయండి. గంట నాకు ఎక్కువ అండి అన్నప్పుడు 15 నిమిషాలు చేయండి. పని 15 నిమిషాలు చదివి 15 నిమిషాలు ప్రార్థన చేయండి. అది నీకు కనిపెట్టడం అలవాటు అయిన తర్వాత నీవే ముందుకెళ్తావు. ఈనాడు పేతురు కూడా మాలాగానే సబ్మిట్ చేసుకున్నాడు. పేతురు చేపలు పట్టేవాడే కదండి. ఇప్పుడు మనం ఏ వృత్తులు చేస్తున్నాం అదే వృత్తిలాగా ఆయన చేపలు పట్టేవాడు. యేసయ్య పిలిచిన వెంటనే వచ్చాడు. వచ్చి ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. అదేమిటంటే నేను కూడా ఇంతవరకు చేపలు పట్టాను కానీ ఇక నుంచి ఏం పడతాడట, మనుషులను పడతానని కమిట్మెంట్ తీసుకున్నాడు. కమిట్మెంట్ తీసుకొని యేసయ్య నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటా, నీకు నేను ప్రథమ శిష్యుడిగా ఉంటా అని ఒక డెసిషన్ తీసుకున్నాడు. అదే ఆయన కమిట్మెంట్. లూకాసు వార్త 22వ అధ్యాయము 33వ వచనం చదివితే అతను ఏమంటున్నాడు యేసయ్యతో చూడండి ఒకసారి. ప్రభువా, నీతో కూడా నేను ఒకవేళ నువ్వు మరణంలోనికో సిలువపైకో ఎక్కితే నేను కూడా నీతో పాటు మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. బా, ఏం కమిట్మెంట్ అండి. పేతురు అన్నాడు. ఏమనంటున్నాడు? ఒకవేళ యేసయ్య నీవు మరణానికి వెళ్ళినట్లయితే నీతో పాటు మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, వెనకాడని అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడో మీకు చూశారు కదా, అక్కడ కిందనే అంటుంది 34వ వచనంలో, పేతురు నీవు నన్ను ఎరగవని ముమ్మారబద్ధం ఆడతావన్నాడు. నీ కమిట్మెంట్ అనేది నాకు తెలుసు. నువ్వు నన్ను ఎరగవని చెప్పేసి ఎన్నిసార్లు అంటాడట చూడండి. మత్తయి సువార్త 26లోకి వద్దాం. ఇవి మీరు జాగ్రత్తగా నోట్ చేయాలి. మత్తయి 26లో ఏమనుందో చూడండి. 26:33లో ఒక చక్కటి మాట ఉంది. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పాను. చూసారా, అందరూ పడితే పడతారేమోగా నేను మాత్రము పడినన్నాడు. ఆయన మాట నమ్మి తక్కినోడు కూడా అన్నారు. 35వ వచనము, పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనన్నాడు. అదే ప్రకారం శిష్యులు కూడా అన్నారు. కానీ యేసయ్యను పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయారు, ఒక్కళ్ళు లేరు. గెత్సెమనే తోటలో తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్కళ్ళు కూడా. మనము కూడా అదే బాపదలం. మన కమిట్మెంట్స్ అన్నీ కూడా ఒక చిన్న అవాంతరం జరిగితే చాలు, కలిగితే చాలు, పారిపోతాం. అందుకే పాస్టర్లు అయిన మాతో తండ్రి మాట్లాడుతున్నది ఏమిటంటే నీ కమిట్మెంట్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నో టర్న్ ఇన్ బ్యాక్. పాటలు పాడుకుంటూ కూర్చోవడం కాదు. ఏదైతే నీవు నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయంలో నీవు నిలబడి ఉండాలి. జస్ట్ 5 minutes నాకు టైం ఉంది. చాలామంది అలా కమిట్మెంట్స్ తీసుకున్నారు. నిలబడ్డ వాళ్ళు నిలబడ్డారు. యోసేపు ఏ కమిట్మెంట్లో ఉన్నాడో చివరి వరకు అదే కమిట్మెంట్లో ఉన్నాడు. అందుకే ప్రధానమంత్రి అయ్యాడు. పౌలు ఏ నిర్ణయం తీసుకున్నాడో చివరి వరకు అదే నిర్ణయంపై ఉన్నాడు. అందుకే గొప్ప దైవజనుడు అయ్యాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు, అతని పేరు గేహజీ. ఆయన కమిట్మెంట్ ఏంటంటే ఎలీషా ఏలియా దగ్గర ఎంత గొప్ప దైవజనుడిగా ఎదిగాడో చూశాడు కనుక, తెలుసుకున్నాడు కనుక నేను కూడా అలానే ఉండాలనుకుని ఎలీషా దగ్గర చేరి నయమాను తెచ్చిన సొమ్మును చూసి పారిపోయాడు. పారిపోయి ఏం చేశాడు? అవన్నీ తీసుకొని, అదే కమిట్మెంట్ అంటే. బిలాము ఒక ప్రవక్త, డబ్బును చూశాడు, కమిట్మెంట్లు అన్నీ ఎగిరిపోయాయి. మన దగ్గర కూడా లంచాల కొరకు ఆఫీసర్లు కమిట్మెంట్లు అన్నీ ఎగరగొట్టుకుంటున్నారు. ప్రియులారా, సీరియస్గా తీసుకోండి. ఇప్పుడే మీరు వడగట్టబడాలి. ఏమవ్వాలి? వడగట్టబడాలి. మనము
ఒక కుండలో నుంచి ఇంకొక కుండలోనికి నీరు పోసేటప్పుడు ఒక మంచి తెల్లని వస్త్రాన్ని వేసి నీళ్ళు అందులో వడగట్టి వాడుకుంటాం. పాత రోజుల్లో, ఇప్పుడు పోయాయి అనుకోండి, ఫిల్టర్లు వచ్చాయి, బిందెలు కూడా పోయాయి, బాటిల్స్ వచ్చాయి. బిందెలు ఎలా ఉంటాయి అని అడిగే రోజులు వచ్చాయి. మ్యూజియంలో పెడుతున్నారు బిందెల్ని. కుండలంటే అసలు తెలియదు, ఏంటి కుండలు కూడా ఉంటాయా, నేను ఎప్పుడు చూడలేదనే రోజులు వచ్చాయి. ఫ్రిడ్జ్లు వచ్చాక కుండలు జోలికి లేదు, సైకిళ్ళు కనపట్టలేదు, చాలా వస్తువులు కనపట్లే కదండి. రేడియోలు తెలియదు, కుమ్మరోళ్ళు అసలు కనపట్టలేదు. పాట మాత్రం పాడతాం, కుమ్మరి ఓ కుమ్మరి. కానీ ఆ కుమ్మరి ఎవరు చాలామంది పాపం పిల్లలకి ఎవరికైనా తెలుసా అడగండి. నాకు తెలిసి రంజిత్గా తెలియదు, కుమ్మరి అంటే తెలియదు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనం చదువుదామా, 2వ లైన్ నుంచి. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అది ఇక ముగించేస్తున్నానండి. ఈ సంవత్సరంలో ఉన్న మనము ఈ కుండలో ఉన్నాం. అందరికి అర్థమవుతుందండి ఈ మాటలేక. ఇంతవరకు కమిట్మెంట్లు, తీర్మానాలు అవన్నీ పక్కకు ఉంచుదాం. ఇప్పుడు మనము ఈ కుండలో ఉన్నాం. ఈ కుండలో నుంచి అంటే 2025లో ఉన్న కుండ 2026 అనే కొత్త కుండలోనికి ఈ నీళ్లు పోయాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం 26లోకి ఎంటర్ అయ్యాం కదండి. మరి ఎలా ఎంటర్ అవ్వాలట చెప్పలేమండి. వడగట్టబడాలి. ఎంతమందికి అర్థమైందండి వడగట్టబడ్డం అంటే? వడగట్టుట ఎంతమందికి అర్థమైంది? వడగట్టడం ఎంతమందికి అర్థమైంది? చేయలేపట్లేదు అందరూ. వడగట్టడం అంటే మీకు తెలుసు కదా, ఒక బిందె పైన ఒక తెల్లని కొట్టేసి నీళ్ళు పోస్తే మక్కిలం అక్కడ ఆగిపోతుంది, మంచి నీరు ఆ కుండలోనికి వెళుతుంది, ఆ బిందెలోనికి వెళుతుంది. అది ఇక్కడ అంటున్నాడు, ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మట్టి మీద నిలిచింది. ఇప్పుడు మనము 25లో ఎలా ఉందో ఆ కుండ యాజ్ ఇట్ ఈజ్గా కుండను పట్టుకొని పోయి ఇక్కడ పెడుతున్నాం. వడగట్ల. ఎప్పుడైతే వడగట్టలేదో చూడండి, అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది. కనుక ఇందులో ఉన్నటువంటి మన పాత జీవితం అంతా ఇందులోనే ఉంది. సంవత్సరం మారింది, అర్థమవుతుందండి? సంవత్సరం మారింది, కానీ ఇందులో తాగుడు అట్నే ఉంది, సిగరెట్లు అట్నే ఉన్నాయి, వ్యభిచారం అట్నే ఉంది. ఈ మాట అంటే చాలామంది కోపం వస్తుంది. వ్యభిచార ప్రవృత్తి ఉంది. ఒక మాట కొరింథీ పత్రికలో అంటాడు పౌలు, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, మీలో జారత్వం ఉన్నదని నాకు తెలుసు అన్నాడు. అది మామూలు జారత్వం కాదు, తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. పిచ్చి లేచిపోయి తిరుగుతున్నారండి, పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నారండి. వ్యభిచారము. తండ్రి ఇచ్చినటువంటి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎటు వాడుకుంటున్నారు? దేనికి వాడుకుంటున్నారు? ప్రపంచంలో మీకు రెండే కనపడుతున్నాయి. 50 ఏళ్ళు 60 ఏళ్ళ ముసలివాడు 10 సంవత్సరాల అమ్మాయిని రేపు చేయడం ఏమిటది? రన్నింగ్ కారులో 5 కలిసి ఒక అమ్మాయిని రేపు చేశారట. రన్నింగ్ కారులో 5 కూర్చొని ఉండగానే ఏమంటారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకప్పుడు అమ్మాయిని పలకరించడానికి గడగడలాడేవాళ్ళు, ఇప్పుడు పోతుంటేనే యాసిడ్ బాటిళ్ళు, రక్షణ లేని స్థితికి వెళ్ళిపోయాం. దీనికి కారణము నేనేం చెప్పాలి మీకు? నైజం ఇలానే ఉంది, వడగట్టబట్టం లేదు. ముసలి వాళ్ళు అంతే, పడుచు వాళ్ళు అంతే, పిల్లలు అంతే, మధ్య వయస్కులు అంతే, ప్రౌఢలు అంతే. ఏది వదిలిపెడతావు? ఎప్పుడు వదిలిపెడతావు? కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సంఘాల పేర్లు పాడైపోతున్నాయి. దాని వాసన ఎప్పటి వల్లనే నిలుచుతున్నది. తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. లూకాసు వార్త 5వ అధ్యాయము 36వ వచనము. లూకాసు వార్త 5వ అధ్యాయము 36వ వచనము చెప్పెను. ఎట్లనగా చూడండి, నేను చెప్తాను. యేసయ్య ఒక మంచి ఉపమానం చెప్పాడు. అందరూ వినండి, దయచేసి అందరూ వినండి.
మీ అటెన్షన్ పోనీయకండి, నేను ముగించేస్తానులేండి. ఈ 2 మాటలే ముగించేస్తున్నా. ఎట్లనగా ఎవడను పాత బట్టకు కొత్త గుడ్డకు లేక పాత బట్టకు కొత్త బట్టకు మాసిక వెయ్యడు. ఇది కూడా చాలామందికి తెలియదు పాపం, ఇప్పుడు జనరేషన్ తెలియదు ఏంటో కొత్త బట్ట పాత బట్ట మాసిక ఏంటని. రోజులు అలా అయిపోయి నేను ఏం చేశాను, మా రోజులలో రఫ్ తీసుకున్న రంధ్రం పడితే ఒక కొత్త బట్టను తెచ్చి దాన్ని రఫ్ చేయమంటే పాపం మంచిగా మిషన్ వాళ్ళు కుట్టేవాళ్ళు. యేసయ్య అంటున్నాడు, నీవు పాత బట్టను తీసుకొని పాత సంవత్సరపు జీవితాన్ని కొత్త సంవత్సరపు జీవితంతో కలిపి నువ్వు మాసికేస్తే ఆ బట్టే చినిగిపోద్ది అన్నాడు. అంటే నీవే చచ్చిపోతావని చెప్పరాదు, చినిగిపోవడం ఎందుకు? అందుకే మనకి కొందరికి ఈ సంవత్సరం ఇమ్మటం లేదండి. సంవత్సరం ఇమ్మటం కాదు, నువ్వు ఇమ్మడలేకపోతున్నావు. హల్లెలూయా. సంవత్సరం మంచిదే, సంవత్సరంలో నువ్వు ఇమ్మడలేవు. పాత తిత్తిని తీసుకొని కొత్త ద్రాక్షారసం అందులో పోస్తే ఆ తిత్తి ఏమైపోద్దండి? వింటున్నారా అందరూ? పాత తిత్తి అనగా ఇది. మారు మనసు లేక అన్నీ అందులోనే పెట్టుకొని సిగరెట్లు తాగి మందు కొట్టి లివర్ పాడైపోయి, లంగ్స్ పాడైపోయి, కిడ్నీస్ పాడైపోయి, స్టోన్స్ వచ్చి, బ్రాంకైటిస్ వచ్చి, ఇక ఒకటేమిటంటే అన్నీ వచ్చిన తర్వాత కొత్త సంవత్సరంలోనికి వచ్చి ఏదో చేయకపోతే ఈ తిత్తి ఏమైపోద్ది చెప్పరేమండి? పిగిలిపోద్ది. అందుకే కొత్త తిత్తిని తీసుకోవాలంటే నువ్వు 25 వదిలేయి. నూతన సృష్టి 5:17, 2 కొరింథీ 5:17, నూతన సృష్టిగా నూతన తిత్తిగా మారు, నూతన కుండగా మారు, వడగట్టబడాలి. నీ జీవితాన్ని వడగట్టుకో. అప్పుడు నీకు అద్భుతమైన సంవత్సరం అవుతుంది. హల్లెలూయా. నేను మరలా అర్థమయ్యే రీతిలో చెప్తున్నానండి. 2026లో ఉన్నాం. ఎవరికి లేని ఆధిక్యత. ఒకసారి ఒకడు సరిగ్గా 25 చనిపోయాడు. అది డిసెంబర్ 25. డిసెంబర్ 25 ఎలా ఉంటుంది మనకి? అందరూ పండగ కదండి. ఆ ఇంటి వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఈయన పోయి ఈరోజు చనిపోయాడు అంటే అంటున్నారు అందరూ. నిజమండి, ఎవరూ రారు. ఎందుకని? అది పండుగ కనుక. అలానే మన జీవితాలు కూడా ఒక మహిమకరంగా జీవించాలి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కమిట్మెంట్. దిస్ ఈజ్ ఇయర్ ఆఫ్ కమిట్మెంట్. ఇయర్ ఆఫ్ కమిట్మెంట్. నువ్వు ఏ కమిట్మెంట్ తీసుకున్నావో ఆ కమిట్మెంట్ మీద ఎందుకు నిలబడలేకపోతున్నావు? నిలబడతానని ఒక శబ్దం తీసుకో. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. అందరం లేచిన పడదాం. అందరం లేచిన పడదాం. ఒకసారి చివరి ప్రార్థన చేసుకుందాం. మనం ఇంకా దావీదు ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అంటాడు, యథార్థ జీవితానికి నేను తొలిమెట్టుగా ఉండాలని 15వ కీర్తన రాశాడు.
నా పాపములన్నిటినీ తుడిచివేయుట కొరకు 51వ కీర్తన కావాలని 51వ కీర్తన రాసుకున్నాడు. అదేవిధంగా నా జీవిత విధానం కొరకై నేను నీ ఎడల జీవిస్తానని 139వ కీర్తన రాసుకున్నాడు. ఇలాగూ ఆయన రాసిన ప్రతి కీర్తన మనం పాడుకుంటూ ముందుకు సాగాలంటే 2 చేతుల పైకెత్తి ఒక కమిట్మెంట్ తీసుకుంటానని తండ్రితో మీరు మాట్లాడండి. అందరూ కూడా దయచేసి 2 చేతుల పైకెత్తండి, 2 చేతుల పైకెత్తండి, 2 చేతుల పైకెత్తండి. చివరిసారిగా మంచి అవకాశము. పాత కుండలో నుండి కొత్త కుండలోనికి వడగొట్టబడాలి, వడగొట్టబడాలి, వడగట్టబడాలి, వడగట్టబడాలి. నీవు వడగట్టబడాలి. పాత సంవత్సరములోవి పాత సంవత్సరంలోనే వదిలేయి. నీ జీవితాన్ని మార్చుకో, నీ మనసును నూతనపరచుకో, మారు మనసు పొందు. అద్భుతమైన ప్రామిసెస్ ఆర్ దేర్. 7,000 ప్రామిసెస్ ఆర్ దేర్. అవన్నీ నీకు వస్తాయి. ఒక నిర్ణయాన్ని తీసుకోండి. 2 చేతుల పైకెద్దాం. ప్రభువా, 2026వ సంవత్సరాన్ని మీరు మాకు ఇచ్చారు. 2026 ఎవరికి లేని ఆధిక్యత. మేము బ్రతికి ఉండి జీవించి ఉండగా నాలో జీవమును ఊపిరిని ఊది అలనాడు ఏ విధంగా అయితే మీరు సర్వమానవాళికి ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకున్నారో ఈ సంవత్సరం కూడా నన్ను వాడుకోతండి. నన్ను వాడుకో యేసయ్యా. నాకు ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, నా భార్య బిడ్డలను దీవించండి, నా ఉద్యోగాన్ని దీవించండి, నా వ్యాపారాన్ని దీవించండి, నాకున్న సమస్తమును దీవించండి. మేము మీ బిడ్డలము. 2026లో ప్రభువా మీరు మాకు ఇచ్చిన దీవెనలను మాపై కుమ్మరించండి. రిస్టోర్ చేస్తానన్నారుగా, మరలా ఎక్కడ పాడైపోయిందో తిరిగి కడతానన్నారుగా, కట్టండి. అస్వస్థతగా ఉన్నవారు స్వస్థపరచబడాలి. హల్లెలూయా. ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో చేతులు 2 పైకి లేపి, ప్రభువా నాకు స్వస్థత చేకూర్చమని అడగండి. సిగ్గుపడకండి. తండ్రి బ్రాండ్ న్యూ పార్ట్స్ని ఇస్తానంటున్నాడు. ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని కడతాడు, కొత్త జీవితాన్ని ఇస్తాడు, స్వస్థతనిస్తాడు, నేమ్ అండ్ ఫేమ్ని ఇస్తాడు, వెలుగును నింపుతాడు, సమస్తమునిస్తాడు, శాంతి యొద్దకు నడిపిస్తాడు, జీవజల బొగ్గ యొద్దకు నేను నడిపిస్తాడు. 2026 శుభకరమైన సంవత్సరముగా నీకు తండ్రి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి, మమ్మల్ని ప్రేమించి దీవించి మరి ఒక అవకాశాన్ని ఇచ్చారు తండ్రి. 2026 అద్భుతమైన సంవత్సరాన్ని ఇచ్చారు. యు క్రౌన్ ద ఇయర్ విత్ యువర్ గుడ్నెస్. యువర్ పాత్స్ డ్రిప్ విత్ అబండెన్స్ అన్నారు తండ్రి. సర్వ సమృద్ధితో నిండినటువంటి జాడలు కలిగినటువంటి 365 రోజులను మేము ఈ లోక మాలిన్యమును అంటుకొనకుండగా, అది మంచిది కాదు ఇది మంచిది కాదని అనుకోకుండగా, పరంపర్యాచారమును వదిలివేసి మీ పాదము చెంత ప్రతి దినము కమిట్మెంట్ చేసుకున్న రీతిలో చదువుతానని, ప్రార్థన చేస్తానని కమిట్మెంట్ అయిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. 5 నిమిషాలు చదువుతావో, 10 నిమిషాలు చదువుతావో, పావుగంట చదువుతావో, ప్రభువా యేసయ్య నన్ను చదివింపచేసి, నన్ను దీవించి, నన్ను కట్టమని, నీరు కట్టి జీవింపచేయమని ప్రార్థన చేసుకోండి. ప్రభువా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. తెలివి తక్కువతనంగా మేము మోసపోయాము తండ్రి. మమ్మల్ని అనేకులు మోసం చేశారు ప్రభువా. స్నేహితులే మోసాలు చేశారు తండ్రి. వ్యాపారాలు అన్నారు, మోసాలు చేశారు. ప్రవృత్తిని వదులుకోలేకపోతున్నాము. అడిక్ట్ అయిపోయినటువంటి బానిసత్వంలో నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి తండ్రి. కాపాడాలి ప్రభువా, కాపాడాలి తండ్రి. కాపాడండి ప్రభువా, కాపాడండి ప్రభువా. 2026 మమ్మల్ని అందరినీ కాపాడండి, మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ దీవించమని అతి వినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.